రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. రైట్ శివ, గత ప్రభుత్వంలో అంటే గత ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా నేను మద్య నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత జే బ్రాండ్స్ పేరుతో ఏదైతే మద్యాన్ని తీసుకొచ్చారో ఆ మద్యం వల్ల ఆయన ఆమోదించిన వైసీపీ పాలనలో ఆమోదించిన మద్యం వల్ల ఎన్నో అనార్థాలకి గురైంది ప్రజలు అని చెప్పి కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు. మద్యానికి బానిసలై చాలా ఆత్మహత్యల రేట్ కూడా పెరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అలాగే సిబిసిఐడి ఎంక్వైరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది శివ? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో విడతల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానం చేశాడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. ఆ హామీలో భాగంగా 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ 5 సంవత్సరాల పదవీ కాలం గడిచిపోయినా కానీ ఎన్నికల హామీలో చెప్పినట్లుగా ఎక్కడా కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేయకపోగా రకరకాల బ్రాండ్లతో సామాన్య మధ్యతరగతి ప్రజల చావులకి ప్రధానమైన కారణమైన పరిస్థితి అప్పటి సర్కారు. ప్రధానంగా ఈరోజు మద్యానికి సంబంధించి దాదాపుగా 99,613 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ మద్యం అమ్మకాల ద్వారా స్కామ్ జరిగిందని చెప్పి కూడా ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఈరోజు ఎక్సైజ్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో అనేక రకమైన ఆసక్తికరమైన అంశాలు కూడా దీంట్లో చోటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే గతంలో నోట్ల రద్దు జరిగిందో ఆనాటి నుంచి అంటే 2012-13 రైట్ శివ ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. శివ, ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ ఉన్నారు. అక్కడున్న వైసీపీ నేతలు ఇదే విషయానికి సంబంధించి స్పందిస్తున్నారు. ఆ విషయానికి సంబంధించి మరింత డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ. రైట్ రత్న, మనతో పాటు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పేర్ని నాని గారు ఉన్నారు. ఈరోజు ఏదైతే ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు, మద్యానికి సంబంధించి అవకతవకలు జరిగాయి, దీనికి సంబంధించి శ్వేతపత్రంలో ఉన్నదానికన్నా ఎక్కువ అవినీతి జరిగిందనేది ప్రధానంగా ఇటు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వైసీపీని ఉద్దేశించి అనేక ఆరోపణలు చేశారు. సిబిసిఐడి చేత ఎంక్వైరీ చేపిస్తామంటారు. దీనిపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుంటారు. సార్, మీరు ఇక్కడ న్యాయ పోరాటం చేయడానికి ఢిల్లీ వచ్చారు, కానీ మీపై అక్కడ ఎంక్వైరీ చేయడానికి సిద్ధమైంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అంటే సిబిసిఐడి ఎంక్వైరీ కాకపోతే అంటే హాస్యాస్పదం ఏంటంటే వీళ్ళకి శ్వేతపత్రం ఇవ్వడం కూడా చేత కావట్ల. శ్వేతపత్రంలో కంటే కూడా ఎక్కువ జరిగిందంటే మరి శ్వేతపత్రంలో అది ఎందుకు పెట్టలేదు? శ్వేతపత్రం తయారు చేయడం చేతకానోళ్ళు, లెక్కలు తొట్టడం చేతకానోళ్ళు ఈ పరిపాలన సాగిస్తే ఇట్టాగే ఉంటుంది. సిబిసిఐడి కాకపోతే సిబిఐ వేసుకోమని, సిబిఐ కాకపోతే ఇంటర్పోల్ వేసుకోమని, అంతర్జాతీయ సంస్థ చేసుకోమని, ఎవడు చేసుకుని అటు చేతనే చేసుకోమని. మేము తప్పు చేస్తే కదా, తప్పు చేయలా దొంగ కేసులు పెడతాకి నీ ఇష్టం వచ్చింది చేస్తావా, చేసుకో, ఇబ్బంది దేనికైనా సిద్ధంగానే ఉన్నారు. అంటే ఇక్కడ ఈరోజు శ్వేతపత్రం విడుదల చేస్తామని ముందే చెప్పాం, కానీ దాన్ని ఎదుర్కోలేక భయపడి ఇక్కడ న్యాయ పోరాటం చేయడానికి ఢిల్లీ పారిపోయారు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రధానంగా అధికార పార్టీ విమర్శిస్తోంది. చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి గారు ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి హింసాకాండ మీద వాళ్ళ బట్టలెప్పదీసి వాళ్ళ చరిత్రది ప్రస్తుతం 46 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింస ఏ రకంగా జరుగుతుందనేది భారతదేశం మొత్తం చూపిస్తాకు వచ్చాం. పారిపోతే ప్రజాక్షేత్రం నుంచి ఎవడో పారిపోలేడు. మేము వచ్చింది ప్రజాక్షేత్రంలోకి. ఇక్కడ కాకపోతే ఆంధ్రాలో అయినా జగన్కి మరో పేరే జనం మనిషి. ప్రజాక్షేత్రాన్ని జగన్ని ఎవడు వేరు చేయలేడు. కాబట్టి నువ్వు ఏం మాట్లాడుకున్న అసెంబ్లీ నుంచి పారిపోయాడు, ఏం పారిపోయాడు, నీ హింసాకాండని, నీ దౌర్జన్యకాండని, నీ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నగ్నంగా ఢిల్లీ వీధుల్లో చూపిస్తాకు వచ్చాం. ఎక్కడికి పారిపోలా. ఖచ్చితంగా జగన్ అనేవాడు ప్రజాక్షేత్రంలో ఉంటాడు. మీరు చేసే తప్పుల్ని, పాపాలని జనం మధ్యలో కడగటానికి రోజు తిరుగుతూనే ఉంటాడు. రైట్, ఎవరి మద్దతు కూడా లభించలేదు, కేవలం ఒక అఖిలేష్ యాదవ్ మాత్రమే వచ్చారు, ఎవరు కూడా మద్దతు తెలపలేదు అనేది ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. నీ పాపపు సొమ్ము తీసుకుని ఉంటారు ఎవడన్నా రాకపోతే. నాకు తెలిసి ఇక్కడ 15-16 పార్టీల నుంచి వచ్చారు. 15-16 పార్టీల నుంచి వచ్చారు. మేము ఇండియా కూటమిలో నీకులాగా డబల్ డ్యాన్స్ ఉండవు మా దగ్గర. చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ లాగా అక్రమ సంబంధాలు, డబల్ డ్యాన్సులు ఉండవు. పగల ఒక పార్టీతో, రాత్రి ఒక పార్టీతో ఉండవు. మేము ఇండియా కూటమి కాదు, మేము ఎన్డీఏ కాదు. మాదొక స్వతంత్ర ప్రతిపత్తి. మాకు నచ్చి, మాకు అంశాల వారీగా మేము ఎటు కావాలంటే అటు ఉంటాం. మేము ఇండిపెండెంట్గా ఫైట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క పాపాలని ప్రజాక్షేత్రంలో నడిబజార్లో రోజు కడగడం ఖాయం. మిమ్మల్ని ఇండియా కూటమిలో కూడా ఆహ్వానించారు. ఇప్పుడు మద్దతు తెలపడానికి వచ్చిన తమిళనాడుకి సంబంధించిన ఒక సీనియర్ నేత మిమ్మల్ని ఇండియా కూటమిలోకి ఆహ్వానించారు, ఏమంటారు? అది మేము చెప్తున్నాం కదండి, ఇండియా కూటమి కాదు, ఎన్డీఏ కూటమి కాదు, మాదొక ఇండిపెండెంట్ కూటమి. ఈ రెండింటికి కాకుండానే మధ్యలో ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుని కూడా
ప్రజాక్షేత్రంలో నిలదీసి తీరుతాం. మరొక విమర్శ వస్తుంది, కాంగ్రెస్ కు దగ్గర అయ్యేందుకే జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు బెంగళూరులో మకాం వేశారు, డీకే శివకుమార్తో భేటీ అయ్యారనేది కూడా మరో విమర్శ. ఏమండి, చంద్రబాబు నాయుడుకి ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి. జగన్ అనేవాడు ఎప్పుడైనా సరే ధైర్యంగా చేస్తాడు, పెట్టుకోదలుచుకుంటే ధైర్యంగా పెట్టుకుంటాడు. చంద్రబాబు లాగా రాత్రిపూట కలవటం లేకపోతే ఎక్కడో మీటింగుల్లో కలిసి చేతులు పట్టుకుని సంబరపడటం, మోడీని తిడతాం సిగ్గు లేకుండా మోడీ మళ్ళీ కాళ్ళు పట్టుకోవటం, చేతులు పట్టుకోవటం, లేకపోతే పగలేమో మోడీతో తిరుగుతా, రాత్రిపూట రాహుల్ గాంధీతో తిరగటం, ఇట్లాంటివన్నీ ఉండవు. ఉంటే ఏంటే మేము చెప్తున్నాం కదా, ఇండియా కూటమికి లేదు, ఎన్డీఏ కూటమికి లేము. మేము ఇండిపెండెంట్ కూటమి మాది, మేము ఇండిపెండెంట్గానే ఉంటాం. మాకు ఏది నచ్చితే అది చేస్తాం. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రజాక్షేత్రంలో కడుగుతూనే ఉంటాం. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా అక్రమాలు జరిగాయి, ఈడీ కూడా రిఫర్ చేస్తామని చంద్రబాబు అంటున్నారు. ఏమని ఈడీ కాబట్టి నీ ఇష్టం వచ్చింది చేసుకోవాలి అని చెప్తున్నా కదా. సిబిసిఐడి కాదు, ఈడీ కాదు, ఏం పిలిమొక్కలేస్తే వేసుకుని చేతనైంది నువ్వు చేసుకో. ఏం చేసుకున్నా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అల్టిమేట్గా నువ్వు చేసేటువంటి ప్రజలను మోసం చేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అవి అమలుపరచకుండా ప్రజలను మోసం చేస్తున్నందుకు, ఈ డ్రామాలు ఆడుతున్నందుకు 15,000 కోట్లు అప్పు తెచ్చుకుంటా దాన్ని ఏదో గొప్ప ఘనకీర్తి కింద చూపించుకోవటం.